ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాకు చెప్తే నేను చేస్తాను కదా పృథ్వీ. ఈ పున్నమి చేయాల్సిన అవసరమేముంది? అదే జాబిల్లి, నీకు పున్నమికి ఉన్న తేడా. నీకు చెప్తే మాత్రమే నువ్వు చేస్తావు, కానీ పున్నమి అలా కాదు. ఎవరికేం కావాలో తెలుసుకొని చేస్తుంది. అలా చేసే గుణం ఒక అమ్మకి మాత్రమే ఉంటుంది. అదే పున్నమి గ్రేట్నెస్. అయినా నీకు చెప్పిన అర్థం కాదు. సరే పృథ్వీ, ఇక్కడ నుండి నీకేం కావాలో నేనే చూసుకుంటాను. కానీ ఈ పున్నమి మాత్రం నీ గదిలోకి రావడానికి వీల్లేదు. నీ గది మాత్రమే కాదు, అసలు ఏ గదిలోకి వెళ్ళకూడదు. పని మనిషిలాగే ఉండాలి. అనవసరంగా ఇలా నెత్తిన పెట్టుకోవడం వల్ల ఇలాంటి దిగజారుడు పనులే జరుగుతాయి. జాబిల్లి, పున్నమి ఇంట్లో పని మనిషి కాదు. పున్నమిని మేము దత్తత తీసుకున్నాం. తనకు కూడా ఇంట్లో అందరితో పాటు సమాన హక్కులుంటాయి. నానమ్మ, నేను లేనప్పుడు దత్తత తీసుకున్నారు. ఇప్పుడు నేనున్నాను కదా. అయినా మీకు అదే ఇంపార్టెంట్ అంటే చెప్పండి. దాన్ని ఇంట్లో పెట్టుకుంటే నేను బయటకు వెళ్ళిపోతా. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు జాబిల్లి? పున్నమి ఇంటి కోసం అన్నింటినీ త్యాగం చేసింది. తన కన్న తల్లి ఉన్నా మేం దత్తత తీసుకున్నామంటే తల్లిని త్యాగం చేసి మా కోసం వచ్చేసింది. అలాంటి పున్నమిని ఏ గది లేకుండా ఇంట్లో ఎలా ఉంచాలి? మీకోసం వచ్చిందో లేదా ఈ ఆస్తి కోసం వచ్చిందో ఎవరికి తెలుసు నానమ్మా? అంతగా పెట్టుకోవాలనుకుంటే పని వాళ్ళతో సమానంగా హాల్లో ఉంటుంది. హాల్లోనే పడుకుంటుంది. జాబిల్లి, అలా మాట్లాడుకో. పున్నమి గదిలోనే ఉంటుంది, నువ్వు నీ గదిలోనే ఉండు. అలా కుదరదు నానమ్మా. మీకు నేను ముఖ్యమా, ఈ పున్నమి ముఖ్యమా? జాబిలమ్మా, ఇది చిన్న విషయం. నేను హాల్లోనే ఉంటాను, హాల్లోనే పడుకుంటాను. ఈ గొడవ ఇంతటితో ఆపేయండి. పున్నమి, వకీల్ సాబ్, మీరేం మాట్లాడకండి. అమ్మా, ఈ పున్నమి ఉన్న చోట పృథ్వీని ఉంచడానికి నాకు చాలా భయంగా ఉంది. పృథ్వీ పుట్టినప్పుడు ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటే పృథ్వీకి జాబిల్లినిచ్చి పెళ్లి జరిపించండి. అది కూడా వీలైనంత తొందరగా. అమ్మా, నేను ఇప్పట్లో పెళ్లి చేసుకోను. నా పెళ్లి గురించి మీరేం మాట్లాడకండి. పృథ్వీ, పున్నమి, ఈ రాత్రి నుండి నువ్వు ఈ హాల్లోనే ఉండాలి. ఏ గదిలోనికి వెళ్ళడానికి వీల్లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.